చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించాలి అంటే ప్రభుత్వ సంపద కాదు. కూటమి పార్టీలు, అధికార కూటమిలో ఉన్న నేతలు సంపద సృష్టించాలి అంటే ఎన్ని మార్గాలు ఉంటాయో వాళ్ళ క్రియేటివిటీని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. రకరకాల మార్గాలు, రకరకాల క్రియేటివిటీ. ఈ విధంగా కూడా డబ్బు సంపాదించవచ్చా అని చెప్పి ఇప్పటికే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ క్రియేటివిటీకి చాలామంది అబ్బురపడుతూ ఉన్నారు కూడా. అయితే తాజాగా ఈరోజు ఒక పత్రిక రాసినటువంటి బ్యానర్ కథనాన్ని కనుక చూస్తే, రైస్ మిల్లర్ల నుండి కమిషన్ల రూపంలో డబ్బు దండుకోవడం కోసం ఇద్దరు కీలక మంత్రులు కమిషన్ని ఏ విధంగా గుంజుతున్నారు, 80 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు మిల్లర్ల నుంచి ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నది క్లియర్ కట్గా వివరించుకుంటూ రాసిన కథనం అది. మామూలుగా ఏంటి, ప్రభుత్వం సీజనల్గా రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరిస్తారు, అది మిల్లులకు పంపిస్తారు. అంటే వాటినే ఏమంటారు, కస్టమ్ మిల్లెట్ రైస్ అంటారు, సిఎంఆర్. ఆ మిల్లులకు పంపించి సిఎంఆర్, ఆ మిల్లులకు పంపించి కస్టమ్ మిల్లెట్ రైస్ అంటారు. ఆ మిల్లులకు పంపించి దాన్ని బియ్యంగా మార్చి పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తారు. సీజనల్గా ప్రభుత్వం ధాన్యం సేకరిస్తుంది, సిఎంఆర్ ద్వారా బియ్యంగా మార్చుతారు, తర్వాత పౌర సరఫరాల శాఖ ద్వారా రైతులకు చెల్లిస్తారు. అయితే ఈ మిల్లుల దగ్గర నుంచి కూడా ఈ అమాత్యులు, ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కమిషన్ దండుకుంటారు. అట్లా కింటాలకు 1 కేజీ 16 రూపాయల చొప్పున ఫిక్స్ చేసుకుంటారట. 16 రూపాయల చొప్పున ఫిక్స్ చేసుకుంటారు. ఆ మేరకు లంచాలు, కమిషన్లు వెళ్ళిపోవాల్సిన వెళ్ళిపోతాయి. అయితే ఈసారి ప్రభుత్వం ఈ కస్టమ్ మిల్లెట్ రైస్, ఈ సిఎంఆర్ ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలి అనే లక్ష్యం పెట్టుకున్నారట. అయితే ఇది మామూలు కంటే 16 లక్షల మెట్రిక్ టన్నుల అదనంగా. మామూలుగా బియ్యం సేకరించేదానికంటే 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించాలి అని చెప్పి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట. ఈ క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర వ్యాప్తంగా 2280 మిల్లులు ఉంటే అందులో చిన్న చితక మిల్లులన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ధాన్యం పంపించి బియ్యంగా మార్చి ఇవ్వమని అడుగుతారో ఈ కాంట్రాక్ట్ ఒక 3 నెలల కాలానికేమో కుదుర్చుకుంటుందట ప్రభుత్వం. ఆ 3 నెలల కాలం మీద ఆధారపడి ఈ చిన్న చిన్న మిల్లులన్నీ కాలం వెళ్ళదీస్తూ ఉంటాయట. మిగతా టైం అంతా ఖాళీగానే ఉంటుందట ఈ చిన్న చిన్న మిల్లులు. అయితే ఈసారి ప్రభుత్వం 16 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు లక్ష్యాన్ని పెట్టుకున్నారు కదా. అంటే ఈ చిన్న చిన్న మిల్లులు మనకు మరింత పని దొరుకుతుంది, మరింత ఆదాయం వస్తుంది అని చెప్పి వాళ్ళు భావిస్తే 2 మంత్రులు రంగంలోకి దిగారట. అందులో ఒక కీలక మంత్రి అండ్ కాన్సర్న్ మరో మినిస్టర్ని. ఈ 2 మంత్రులు రంగంలోకి దిగి ఒక మంత్రి వియ్యంకుడి ద్వారా రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి క్లియర్ కట్ సందేశం వెళ్ళిందట. ఈ అడిషనల్గా 16 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే ఉందో బియ్యం సేకరించాలని, దానికి సంబంధించి 80 కోట్ల ముడుపులు కావాలి అని ఆ టార్గెట్ విని చిన్న మిల్లర్లకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయిందట. 80 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అదనంగా మనకు పని దొరుకుతుంది అనుకుంటే ఆ వచ్చే కష్టాన్ని కూడా ఆ మంత్రులే కొల్లగొట్టేస్తున్నారు అని ఈ మొత్తాన్ని క్లియర్ కట్గా రాసుకుంటూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఎంఆర్ అనుమతించిన మిల్లుల నుంచి ముడుపులు మెక్కడానికి స్కెచ్ వేసిన అమాత్యుడు తన దందా సవ్యంగా సాగేందుకు సహచర కీలక మంత్రిని కలుపుకున్నారట. ఈ కీలక మంత్రి వియ్యంకుడిది బియ్యం వ్యాపారంలో అందెవేసిన చెయ్యి అట. దేశ విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో అపార అనుభవం గడించారట. సొంతంగా మిల్లులు కూడా ఉన్నాయట. ఇతన్ని అడ్డుగా పెట్టుకొని కమిషన్ల దందా 2 మంత్రులు నడుపుతున్నారట. ఈ క్రమంలో సదరు మంత్రి వియ్యంకుడి మిల్లుతో పాటు అతని సహచరుడైన మరో బడా ఎక్స్పోర్టర్ మిల్లులకు కమిషన్లో మినహాయింపు ఇవ్వడం, వాళ్ళకి మినహాయింపు ఇచ్చారట. కొందరికి మినహాయింపు ఇస్తేనే 80 కోట్లు, మరి అందరి దగ్గర వసూలు చేసి ఎంత డబ్బులు అయ్యేదో. మంత్రి వియ్యంకుడైన గోదావరి జిల్లాలకు చెందిన బడా ఎక్స్పోర్టర్కు మరో బడా ఎక్స్పోర్టర్ తోడై కమిషన్ల భాగోతాన్ని చక్కబెడుతూ ఉన్నారట.
ఇందుకు కమిషన్లో మినహాయింపుతో పాటు తొలిసారి సీఎంఆర్ కోటాను కూడా వీళ్ళు దక్కించుకున్నారట. సీఎంఆర్కు ఏ జిల్లాలో పండించిన ధాన్యాన్ని ఆ జిల్లాలోనే అనుమతిస్తారట. కానీ మంత్రి వియ్యంకుడు కావడంతో నిబంధనలన్నింటినీ తొంగలో తొక్కి పొరుగున కృష్ణా జిల్లా నుంచి ప్రత్యేక అనుమతి ఇచ్చారట. మంత్రి వియ్యంకుడికి 65,000 టన్నులు, మరో బడా రైస్ ఎక్స్పోర్టర్కి 25,000 టన్నులు సీఎంఆర్కి అనుమతించారట. ఇది ఆ జిల్లా మొత్తంలో 3వ వంతు వీళ్ళకే ఇచ్చేశారట. సో మొత్తం మీద అయితే వాళ్ళందరూ కూడా ఉప ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటున్నారట. మీరు ఈ బియ్యం విదేశాలకు వెళ్ళిపోకుండా సీజ్ ద షిప్ అన్నారు. ఆ సీజ్ ద షిప్ ఎటు చేయలేకపోయారు, కానీ కనీసం ఈ సీజ్ ద కమిషన్స్ అన్నా చేయండి. మేము ఈ కమిషన్లు ఇచ్చుకోలేకున్నాం, మాకు వచ్చే ఆదాయం వీళ్ళకి ఇచ్చుకోవాల్సి వస్తుంది, కనీసం ఈ సీజ్ ద కమిషన్స్ అన్నా చేయండి అని చెప్పి అందులో కొందరు ఉప ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటూ ఉన్నారట. సీజ్ ద కమిషన్స్ అయినా చేయండి అని. అయితే ఈ కమిషన్లు ఈ లంచాల కోసం పగడ్బందీ స్కెచ్ కూడా ఉంటుందంటండోయ్. సీఎంఆర్ విధానంలో అమాత్యుడు అంటే మంత్రి గారికి కమిషన్ విషయమై సీజన్ ప్రారంభంలోనే రాష్ట్ర అసోసియేషన్ సమావేశంలోనే చర్చ జరిగిందట. నాటి సమావేశంలో పలువురు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారట. అయితే ఈ విషయమై మిల్లర్లు రోడ్డెక్కితే అల్లరై బియ్యం సేకరణకు ఆదిలోనే ప్రతిబంధకం ఎదురవుతుందని చెప్పి అప్పట్లో సైలెంట్ అయిపోయారట. సీఎంఆర్ కేటాయింపు ప్రకారం 51 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంలో ఇప్పటికే 48 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి అయిందట. ఈ నేపథ్యంలో కమిషన్ వసూలుకు ఇదే తరుణమని స్కెచ్ చేశారట. క్వింటాలకు 16 రూపాయల వంతున కమిషన్ చెల్లించాల్సిందేనని అసోసియేషన్ ద్వారా మిల్లర్లపై ఒత్తిడి తీసుకొచ్చారట. ఇప్పుడు కనుక ఇవ్వలేదు అనుకో, బిల్లులు ఇవ్వరు. మీకు అర్థమవుతుందా? బిల్లులు ఇవ్వరు. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చి తీరాల్సిందే, మిల్లర్లు వెనక్కి పోయే పరిస్థితి ఉండదట. సో ఆ ధైర్యంతో గత రోజులుగా కమిషన్ల వసూళ్ల దందాను మరింత ముమ్మరం చేశారట. దాదాపు ఇప్పటికే 70% కమిషన్ వచ్చేసిందట అమాత్యులకి. వామ్మో, క్వింటాల్కి ఏకంగా 16 రూపాయల కమిషన్ ఇవ్వాలట. మాకు మిగిలేదంతా, మేము ఇంత కమిషన్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటున్నారట. సీజ్ ద కమిషన్స్ అని చెప్పి మా మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు వాపోతున్నారట. మేము ఇచ్చుకోలేము అని అనుకున్న వాళ్ళకు మీకు ఎట్లా వస్తాయి బిల్లులు, మేము చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారట. ప్రభుత్వానికి దగ్గరగా, ప్రభుత్వంలో ముఖ్య నేతలుగా ఉన్న వాళ్ళకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకైతే ఈ కమిషన్లో కొంత మినహాయింపు ఇచ్చారట, డిస్కౌంట్ ఇచ్చారట. ఏం డబ్బులు సంపాదిస్తారయ్యా రకరకాల మార్గాల్లో.